హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపెడతాను. చూడండి, ఫస్ట్ మొదటగా దొండకాయ ఇలా కట్ చేసుకున్నాను చిన్నగా. తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్నాను, ప్లస్ ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఓకే, చూడండి, ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు అవి తీసేద్దాం బయటికి. నెక్స్ట్ 2 టమాటాలు ఫ్రై చేసుకున్నాను. చూడండి, కొద్దిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసేస్తాను బయటికి. చూడండి, టమాటా కూడా మగ్గింది కదా, ఇప్పుడు టమాటా కూడా బయటకు తీసేస్తాను కొద్దిగా. చూడండి, ఇప్పుడు అదే ఆయిల్లోన దొండకాయ కట్ చేసుకుంది, అది కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇదే మిక్సీ జార్లోన వేసుకున్నాను కదా, కొద్దిగా ధనియాల పొడి, అలాగే 4-5 రెమ్మలు ఇవి తెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా మగ్గినట్టున్నాయి. కొద్దిగా లైట్గా చింతపండు వేసి కొద్దిగా కలుపుకున్నాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూడండి, ఇప్పుడు దొండకాయలు లైట్గా ఫ్రై అయినాయి కదా, దాంట్లో చింతపండు బయటికి తీసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దొండకాయ ఫ్రై అయిపోయింది కదా, ఇది పక్కన తీసేద్దామా. చింతపండు తీసాను కదా, ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో అది కూడా వేసుకుందాం. చూడండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం దీంట్లో. చూడండి, దొండకాయలు ఫ్రై చేసుకున్నవి దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు అంటే పేస్ట్ అయిపోయింది కదా, మరీ అంత పేస్ట్ చేసుకోకూడదు, కొద్దిగా కచ్చాగా ఉండాలి దొండకాయ పచ్చడి అంటే. చూడండి, ఇప్పుడు దొండకాయ పచ్చడి ఇప్పుడు కొద్దిగా తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఎటు కావాలంటే చూడండి, ఇప్పుడు లైట్గా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసింది. చూడండి, ఆయిల్ వేడికిన కదా, జీలకర్ర, సరసాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేయిద్దాం. కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయి. చూడండి, తాలింపు దీంట్లో వేసేద్దాం. చూడండి, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకవేళ నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్